హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి వెంటనే. మీరు వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలా చేయడం ద్వారా మాకు ఇంకా కూడా వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి. అయితే జ్యోతిష్యుడు చెప్పిన గండం వల్ల మరి మాధవకు గండం ఉందని చెప్తాడు కదా. అలా చెప్పడం వల్ల మాధవ చాలా హర్ట్ అయిపోతాడు. నేను ఇంట్లో ఉండడం వల్ల ఎవరికి అంత మంచిది కాదు, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతేనే అందరు బాగుపడతారు, ఇదంతా నా వల్లనే అని మాధవ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడతాడు. అలా సిద్ధపడ్డ మాధవ ఇల్లు తల కొట్టుకొని విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు చక్రి. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఏడవకండి, వస్తాడు పెద్ద ఎక్కన్నా, ఇదంతా మనం ఒక పని చేద్దాం అనగా, ఎక్కడ వెళ్ళాడండి, అసలు ఊరంతా వెతికాము, ఎక్కడ చూసినా దొరకలేదు అన్నయ్య, అసలు మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనుకున్నాడండి అన్నయ్య, కొంచెం కూడా బాధ లేదా మా గురించి, ఎలా వెళ్ళిపోయాడండి అన్నయ్య అని ఏడుస్తూ ఉంటాడు చక్రి. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, చక్రి గారు మనం ఒక పని చేద్దాం, వెంటనే వెళ్ళి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, అలా ఇవ్వడం ద్వారా పోలీసులు కూడా వెతుకుతారు అని అంటుంది. అయితే అప్పుడు వాళ్ళు ఇవ్వడం ద్వారా ఏం చేస్తారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు అంటే మనం ఇంతగానో వెతికినా దొరకడం లేదు కదా, మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు, వెతుకుతారు కదా, ప్లీజ్ చక్రి వెళ్ళి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని అంటాడు. ఇక సరే అని చెప్పి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని వెళ్తారు. ఇక అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీస్ ఇలా అంటాడు, ఏంటి మ్యాటరు, ఏమైంది, అసలు ఏంటి విషయం అంటే, అప్పుడు చక్రి అంటాడు, సార్ మా అన్నయ్య ఇంట్లోకి వెళ్ళిపోయాడండి, ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియడం లేదు, ఈ లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయాడండి, మా అన్నయ్య చాలా మంచోడండి, ఎక్కడికి వెళ్ళాడో మాకు అస్సలు తెలియదండి, ఒకవేళ ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నాడా, ఎక్కడికైనా వెళ్ళాడా అని అనుకుంటే, మా అన్నయ్య ఎవరితో కూడా గొడవ పెట్టుకోడండి, మా అన్నయ్యను వెతకండి అని అంటే, ఇక సరే అయితే మహాలక్ష్మి చక్రి ఇద్దరు కలిసి కంప్లైంట్ ఇస్తారు. సరే అయితే కంప్లైంట్ రాసి ఇవ్వండి, ఉన్నాడా చచ్చాడా ఎక్కడ పోయాడో వెతికి చూద్దాం అనగానే ఇక చక్రికి చాలా కోపం వస్తుంది అలా పోలీస్ మాటలకు. ఇక బయటకు వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటారు. ఇక మహాలక్ష్మి వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఫిలప్ చేసి బయటకు వెళ్ళి చూస్తుంది, అక్కడ చక్రి ఉండడు. ఇక అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. ఎక్కడనో దూరంగా గట్టు పైన కూర్చొని చిన్న పిల్లోళ్ళ ఎక్కెక్కి పడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి ఇలా అంటుంది, ప్లీజ్ ఏడవకండి, మీరు చాలా దారుణంగా ఏడుస్తున్నారు, ఘోరంగా ఏడుస్తున్నారు, సారీ పెద్ద ఖచ్చితంగా వస్తాడు, మీరు ఏడవకండి అంటే, ఎలా ఏడవకుండా ఉండగలనండి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్ని తనే పెంచాడు, మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచాడు, కనీసం మా అన్నయ్య ఒక్కరోజు కూడా మా మీద చెయ్యెత్తలేదు, మమ్మల్ని తిట్టలేదు, అలాంటి మా అన్నయ్య కనిపించకుండా పోతే కాలు చేతులు ఆడకుండా నాకు ఏడుపు వస్తుందండి, అసలు నాకు ఏదో రకంగా ఉందండి, గొంతు పిండేసినట్టు నెమలేసినట్టుగా ఉందండి, మా అన్నయ్య లేకుంటే నాకు చాలా ఏడుపు వస్తుందండి, ఎక్కడ వెతికినా కూడా మా అన్నయ్య దొరకట్లేదు అని ఏడుస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి ఇలా అంటుంది, ఏం పర్లేదు చక్రి, మీరు ఏడవకండి, మన పెద్ద తిరిగి వస్తాడు, మీరేస్తే అందరికీ ఏడుపు వస్తుంది, మీరేస్తే నాకు కూడా ఏడుపు అనేది వస్తుంది, పెద్ద ఏడవకండి వస్తాడు అంటుంది. ఇక అప్పుడు చక్రి అంటాడు, అన్నయ్య కనబడకుంటే నాకు ఏడుపు వస్తుందండి, అసలు నా కాళ్ళు చేతులు కూడా ఆడట్లేదు, ఎక్కడ వెతికినా కూడా మా అన్నయ్య దొరకట్లేదు, ఎంత వెతికినా అన్నయ్య దొరకట్లేదు, అన్నయ్య ఎంత ప్రేమగా చూసుకునేవాడు, మస్తు ప్రేమగా చూసుకునేవాడు, అలాంటి అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోతే ఎలా ఉండాలండి అంటే, ఇక మహాలక్ష్మి బతిలాడుతూ ఉంటుంది, ఏడవకండి అని బతిలాడుతూ ఉంటుంది. ఇక చక్రి మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. ఇక అప్పుడు చక్రిని చేయి పట్టుకొని లేపి, మనం వెళ్దాం పదండి, ఏం పర్లేదు, పెద్ద వస్తాడు, పోలీసులకు మనం కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళు వెతుకుతారు, మన ప్రయత్నం మనం చేద్దాము, మనం కూడా వెళ్ళి వెతుకుదాము, లేకండి అని లేపి ఇద్దరు కలిసి ఇంటికి తీసుకొని వెళ్తుంది చక్రిని. ఇక అలా ఇంటికి వెళ్ళిన మహాలక్ష్మికి రోజు పెద్ద వంట చేస్తాడు కదా, ఈరోజు మహాలక్ష్మి వంట చేసి అందరికీ వడ్డిస్తుంది, కానీ ఎవ్వరు కూడా తినరు. అప్పుడు కన్నాని పిలిచి, అరే కన్నా అన్నం తిందురారా అంటే, నాకు అన్నం ఏదొద్దు, నాకు అన్నయ్య మాత్రమే కావాలి,
నాకు అన్నయ్య ఏదొద్దు, నాకు మా అన్నయ్యనే, నాకు అన్నయ్య లేకుంటే ఒక ముద్ద కూడా పోదు, నాకు అన్నయ్య కావాలి, అసలు అన్నయ్యకి ఏమైందో అని నాకు చాలా భయంగా ఉంది, నాకు అన్నయ్య కావాలి అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇక కేశవ అన్నయ్య దగ్గరకు వచ్చి కన్నా దగ్గరకు వచ్చి, అరే ఎందుకురా అలా ఏడుస్తున్నావు, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలిరా, అన్నయ్య వస్తాడురా, అన్నయ్య కనబడలేదనే టెన్షన్ కంటే మాకు నువ్వు ఏమైపోతావనే టెన్షన్ చాలా ఉందిరా, అసలు నువ్వు అలా ఏడవద్దురా కన్నా, అన్నయ్య వస్తాడురా, ప్లీజ్ రా ఏడవకరా. కన్నాను ఏడుస్తుంటే చాలా బతిలాడతారు. ఒక్క ముద్ద తినరా ఏం కాదు, అన్న వస్తాడు, పెద్ది వస్తాడు, ఒక్క ముద్ద తినరా ఏం కాదు, ఏడవకురా అంటారు. ఇక అలా చాలా బతిలాడుతూ ఉంటారు. ఇక అలా బతిలాడంగా కొంచెంసేపు ఆగిన తర్వాత 2 ముద్దలు తిని ఊకుంటారు. అప్పుడు నారాయణ, ఎక్కడైనా కనిపించాడారా పెద్దోడు అనగా, ఎక్కడా కనిపించలేదు, ఇంటికైతే రాని చెప్తా, వాడి సంగతి చెప్తాను అని అంటాడు. మా పెద్దోడే బంగారు కొండ, వాడు అందరినీ వదిలేసి ఎలా వెళ్ళిపోయాడు, నేనైనా ఏమైపోతానని కొంచెం ఆలోచించాడా, అందరు ఏమైపోతారో ఆలోచించాడా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అందరు ఏమైపోతారు, తన గురించి ఎంత బాధపడతారని ఆలోచన ఉందా, అసలు ఇంట్లోకి వెళ్ళిపోవాలని, అందరిని వదిలేసి వెళ్ళిపోవాలని ఆలోచన ఎట్లుందని అంటాడు. ఇక నారాయణ నాకు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదని బయటకు వెళ్ళిపోయి ఇలా అనుకుంటూ ఉంటారు. అరే పెద్దోడా ఎక్కడున్నా ఇంటికి వచ్చేయరా, నువ్వు లేకుండా ఉండబుద్ధి లేదని అనుకుంటూ ఉంటారు. ఇది ఉండగా గాయత్రి వాళ్ళ అమ్మ నాన్న మాటల్లోనే ఇంటికి వస్తారు. ఏరా అన్నయ్య కనిపించాడా, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికైనా వెళ్ళాడా, ఎవరైనా చెప్పారా, ఏమైపోయాడు అని అడిగితే, ఇక కన్నా అందరినీ అడిగాము, చాలా వెతికాము, ఎక్కడ వెతకని చోటు లేదు, ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు, ఎక్కడున్నాడో మాకు తెలియదు, మాకు కనిపించలేదు అని చెప్తారు. ఇక అప్పుడు తయారు వాళ్ళు అయినా ఇలా అంటాడు, మరి పోలీస్ కంప్లైంట్లు అయినా ఇచ్చారా అమ్మ అని మహాలక్ష్మిని అడుగుతారు. ఇచ్చామండి, కాకపోతే వాళ్ళు వెతుకుతామని చెప్పారు, కంప్లైంట్ తీసుకున్నారండి, వాళ్ళ మీద భారం వేయకుండా మనం కూడా వెతికితే బాగుంటుంది కదా అని మేము కూడా వెతుకుతున్నామని అంటుంది మహాలక్ష్మి. ఇక అప్పుడు తయారు అంటుంది, మాకేమైనా చెప్తే మేము కూడా చెప్తాంరా, దొరుకుతాడులే, మీరేం బాధపడకండి, దొరుకుతాడు అని చెప్పి ఇక అక్కడి నుంచి తయారు వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు. అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఎంత బాధపడుతుర్రు వీళ్ళు, చెప్పక చేయక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఎంత బాధపడుతున్నారు ఇంట్లో అందరూ, చెప్పక చేయకుండా వెళ్ళిపోయాడు, ఇలా పిచ్చోడు అనుకుంటూ అంటూ ఉంటుంది తయారు. ఇక ఇంట్లో చూస్తే ఎవ్వరు తినకుండా పడుకోకుండా అలానే ఎదురు చూస్తూ ఉంటారు. వస్తాడని పెద్ది కోసం బయటనే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ పెద్ది మాత్రం ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఇంకెంతకీ రాడు. ఇక అప్పుడు ఇలా నారాయణ ఇలా అంటాడు, నాకెందుకో కొంచెం డౌట్ అనిపిస్తుందిరా బన్సీ మీద, నాకేనో కొడుతుందిరా బన్సీని చూస్తుంటే అంటే. ఇక అప్పుడు చక్రి ఇలా అంటాడు, నీకేమైనా మెంటలా, అతను ఏం చేశాడు, తన మీద డౌట్ ఎందుకు అని అంటాడు. ఇక అప్పుడు అనగానే, అది కాదురా, వాళ్ళ చెల్లె మనిషా ఉంది కదా, ఆ పిల్ల పేరు మనిషినే కదా, అయితే మనిషి ఏం చేసిందంటే, ఎందుకో నాకు డౌట్ వస్తుందిరా, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారేమో అని, ఎందుకైనా మంచిది అక్కడికి వెళ్ళి అడిగితే మనకేమైనా క్లూ దొరుకుతాడేమో అంటే. ఇక అప్పుడు అంటారు, నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కాదు, మా అన్నయ్య అలా ఎందుకు చేస్తాడు, అలా ఎందుకు ఆలోచిస్తున్నావు, అన్నయ్య మనల్ని అలా బాధ పెట్టాడు, నీకు తెలుసు కదా అంటే, ఏమోరా నాకు అలా అనిపించింది, ఆ బన్సీ వీడు బాగా మాట్లాడుకుంటారు, పైగా ఆ మనిషితో కూడా బాగానే మాట్లాడతారు కదా, ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుందేమో అని నాకు చిన్న డౌట్ రా అంటే. అప్పుడు చక్రి, అలాంటిది ఏమి ఉండదులే, నువ్వు గమ్మున కూర్చో అంటారు. అప్పుడు ఇక మహాలక్ష్మి ఇక కన్నా అని మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది, కానీ కన్నా మాట వినిపించుకోడు, ఏదో ఆలోచిస్తూ అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చక్రి ఇట్లా కన్నా, మాధవ అన్నను వెతకడానికి వెళ్తే బాగుంటుంది కదా, వెతుకుదామా అంటే, ఇప్పుడు వద్దులే అందరం లోపలికి వెళ్దాం పదని అందరు కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక నారాయణ మాత్రం ఇక పెద్ది గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇది ఆలోచిస్తూనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళావురా ఏంటి, అసలు ఇలా వెళ్ళడం ఏంటి, చెప్పాలి కదరా వెళ్ళేటప్పుడైనా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరి అప్పుడు చక్రికి వాళ్ళ నారాయణ అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి, బన్సీ గురించి, వాళ్ళ మనిష గురించి, వాళ్ళిద్దరు ఏమైనా ప్రేమించుకున్నారా,
అదే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఒకవేళ బన్సీ వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళాడేమో, అనేకైనా ఎవరు ఎక్కువ తెలియదు కదా, వాళ్ళు తప్ప, మనిష బన్సీ తప్ప. ఒకవేళ మాట్లాడినా కూడా వాళ్ళతోనే మాట్లాడతాడు కదా, ఒకవేళ వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళాడేమో అని చక్రికి ఆలోచన వచ్చి అదే టైంలో ఇక మళ్ళీ వెతకడానికి వెళ్తాడు. నాకు మార్నింగ్ అడిగినా కూడా బన్సీ తడపడ్డాడు, నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉంటే ఉండొచ్చు అని చక్రి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చక్రి అలా వాళ్ళందరూ పనిచేసే వాళ్ళు ఉండే వీధిలోకి వెళ్తాడు. అంటే వాళ్ళ పేర్లు సరిగ్గా వాళ్ళ ఏమనాలో తెలియక నార్త్ ఇండియా నుంచి వచ్చారు కదా బన్సీ అనే అతను, వాళ్ళు ఇల్లు ఎక్కడా అని అడిగితే ఇక్కడే ఉందన్న, ఆ చివరిలో ఇల్లు ఉందనగా థ్యాంక్ యూ అని ఇక అప్పుడు బన్సీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్తూ దేవుడా మా పెద్ది మా అన్నయ్య ఇక్కడే ఉండేలా చూడండి, మా అన్నయ్య కనిపించేలా చేయండి దేవుడా, ప్లీజ్ దేవుడా అని దేవుని ప్రార్థిస్తూ మొక్కుకుంటూ ఉంటాడు ఇక చక్రి. ఇక అలా మొక్కుంటూనే ఇక డోర్ కొడతాడు, వాళ్ళ ఇంట్లో డోరు, బన్సీ వాళ్ళ డోర్ కొడతాడు. అలాగే డోర్ తీయగానే పెద్ది కనపడతాడు అక్కడ. ఇక డోర్ తీయగానే ఎదురుగా బన్సీ కనిపిస్తాడు. ఇక అలా ఏంది చక్రి ఇలా వచ్చావేంటి, ఎందుకు వచ్చావు ఇలా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, అదేంటి నువ్వు ఇక్కడేంటి అని అడిగితే, నేను మా అన్నయ్య కోసం వెతుక్కుంటూ వచ్చాను, మా అన్నయ్య గురించి వచ్చానంటే ఏంటి మీ అన్నయ్యనా అని తడబడుతూ ఉంటాడు బన్సీ. ఇక సరే అని కొంచెం పక్కకు జరిగి చూడగానే, అలా పక్కకు తల తింపి చూడగానే అక్కడ మాధవ కూర్చొని చాలా దిగాలుగా ఉంటాడు. అలా ఇక చక్రి మాధవని చూడగానే చాలా సంతోషపడుతూ అన్నయ్య అనుకుంటా బన్సీ వైపు చూస్తాడు కోపంగా, ఎందుకు అబద్ధం చెప్పాను. ఇక అన్నయ్య అనగా పిలవగానే ఇక మనిష ఒకవైపు కూర్చొని వంట చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చక్రి అన్నయ్య అని చాలా గట్టిగా పిలుస్తాడు. అప్పుడు పెద్ది చక్రి వైపు చూస్తాడు, నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు, అసలు నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అంటే, ఏంటన్నయ్య నువ్వు ఇలా అంటున్నావు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాం, మేము ఎంత వెతికానన్నయ్య, నీకోసం నేను రాకూడదా, నువ్వు అలా వెళ్ళిపోతే మేము ఏం కావాలన్నయ్య, నువ్వు అలా మళ్ళీసారి వెళ్ళిపోవద్దన్నయ్య, నువ్వు వెళ్ళిపోతే మేము ఏం కావాలన్నయ్య అంటే, అరే నువ్వు ఏడవకురా, నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుందిరా, మీ మంచి కోసమే కదరా నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళి వచ్చాను, నేను బయటికి వెళ్తేనే కదరా మీకు అంత మంచి జరుగుతుందనే కదరా నేను వెళ్ళి వచ్చినాను అంటాడు మాధవ. ఏడవకంటే ఏంటండి, మా గొంతు నొక్కేసినట్టు మాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇలా వెళ్ళొస్తే మాకు ఎంత అదైతే తెలుసా, ఇలా ఎప్పుడు చేయకన్నయ్యా, ఎప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళకన్నయ్యా అంటే, అప్పుడు ఇక మాధవ అంటాడు, సరేరా నేను ఎప్పుడు ఇక మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ మీతోనే ఉంటానురా అని ఇక మాధవ అంటాడు. ఇక బన్సీకి చెప్పేసి, ఇక నేను ఎక్కడికి వెళ్ళను, వీళ్ళని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను, మా వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నా తమ్ములతోనే ఉంటానని ఇక బన్సీకి చెప్పి మాధవ చక్రి అందరు కలిసి వస్తారు. అప్పుడు ఇక మాధవాన్ని చూడగానే కన్నకి ఇక సంతోషం పట్టలేకుండా రుకొచ్చి గట్టిగా హక్ చేసుకొని, ఎందుకన్నయ్య మమ్మల్ని వదిలేసిపోయావని గట్టిగా ఏడుస్తూ అట్టుకుంటారు. ఇక కేశవ వచ్చి మాధవ కేశవ చక్రి అందరూ హట్ చేసుకొని, ఎందుకన్నయ్య ఇలా వెళ్ళిపోయావు, నిన్ను వదిలిపెట్టి మేము ఉంటామా అన్నయ్య, నువ్వు అలా వెళ్ళిపోతే మేము ఎలా ఉండాలన్నయ్య, ఏమైనా పిచ్చా అన్నయ్య, అలా వెళ్ళకూడదన్నయ్య అని అంటాడు కేశవ. ఇక అలాగనే పెద్ది లోపలికి వెళ్తూ నారాయణ పెద్దని చూస్తాడు. ఇక అప్పుడు లోపలికి వెళ్ళాక ఇలా అంటారు, అన్నయ్య దయచేసి ఎక్కడికి వెళ్ళకన్నయ్య, నువ్వు వెళ్ళిపోతే మేము ఉండలేమన్నయ్య, దయచేసి నువ్వు ఎటు వెళ్ళొద్దు అన్నయ్య, నువ్వు లేకుంటే మేము ఉండలేమన్నయ్య అని అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి అంటుంది, పెద్ది మీరు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకండి పెద్ది, మీరు లేకుంటే ఇంట్లో ఏదోలా ఉంది, మీరు మమ్మల్ని ఎవరిని వదిలిపెట్టి వెళ్ళొద్దు పెద్ది అంటే, నేను వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నేను మీతోనే ఉంటాను అని పెద్ది అంటాడు. ఇక అప్పుడు అందరు చాలా హ్యాపీగా ఇక చక్రి కూడా వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక అందరు కూర్చొని హ్యాపీగా కూర్చుంటారు. అన్నయ్య నేను నీకోసం వాటర్ తెస్తా అన్నయ్య అని లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తారు. ఇక పెద్ది అలా కూర్చోండి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నారాయణ కోపంతో లోపలికి వచ్చి చూసి పెద్దిని అదే కోపంగా చూస్తుంటాడు. అప్పుడు పెద్ది నాన్న అనగానే ఒక్కటి లాగిపెట్టి ఒక్కటి పెడతాడు, ఒక్క దెబ్బ కొడతాడు.
అనగా నాన్న అనగానే ఆప్రా ఎక్కడికి వెళ్ళామనుకోవాలా, మేము ఎక్కడ వెతకాలరా, మేము ఎంత పిచ్చోళం అయిపోయాంరా, ఇలా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా, మేము ఎక్కడని చూడాలరా, మేము మొత్తం వెతికాము, నువ్వు పని చేసే దగ్గరికి వెళ్ళాము, గల్లీ గల్లీ వెతికాము, ఎక్కడ పడితే అక్కడ వెతికాం, ఏదో జాతకంలో దోషం ఉన్నంత మాత్రాన ఇలా ఇల్లు వదిలిపెట్టిపోతావారా, జాతకాలను నమ్ముకుంటావారా, నీకు మంచి రోజులు వస్తాయి, నీకు పెళ్ళి అవుతుంది, నీకు మంచి రోజులు వస్తాయి, ఏదో గండం ఉందని చెప్పగానే వెళ్ళిపోతావా, నీకు ఇదేనా నేను నేర్పించింది, ఇదేనా నీకు అర్థమైంది, దానికోసం ఇంట్లో అందరిని వదిలిపెట్టి వెళ్తావా, నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి వస్తుంది, నీకు మంచి రోజులు వస్తాయి అని. సరే భోజనం చేయని నారాయణ కన్నీళ్ళు తుడుచుకొని ఏడ్చుకుంటూ బయటకు వస్తాడు. అమ్మయ్య నా పెద్ద కొడుకు మళ్ళీ నాకు తిరిగి వచ్చాడు, ఇంకా చాలు అని చాలా హ్యాపీగా ఉంటాడు. అమ్మయ్య ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది, ఇలా ఉండాలి, కలకలలాడుతూ ఉండాలి ఇల్లు, నా కొడుకులు నాతోని ఉంటే నాకు ఆ ఆనందం చెప్పలేకపోతున్నాను, పట్టరాని ఆనందం. ఇక అప్పుడు అన్నయ్య ఆకలిస్తుందని నేను చేత్తో మాకు వంట చేసి పెట్టాలన్నయ్య అంటే అందరికీ సరే నేను చేసి పెడతానులే అని అంటే ఇక అందరూ ఇలా అనుకుంటాడు, నేను తప్పు చేశాను, ఇలా వీళ్ళను నేను వదిలిపెట్టి పోకూడదు, ఇలా నేను నా తమ్ములను వదిలిపెట్టి తప్పు పని చేశాను, నేను ఎక్కడికి వెళ్ళను అని ఇక పెద్ద అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ సంతోషంతో ఉంటారు. ఇక ఇట్లా పెద్ద ఎక్కడికి వెళ్ళాడా ఇంకా తను చాలా టెన్షన్తోనే అన్నం ఎవరు తినకుండా కూర్చున్నారు కదా. ఇక అప్పుడు పెద్ద లేచి వంట చేసి పెడితే నిమ్మలంగా తినుకుంటా హ్యాపీగా ఉంటారు. మరి మీలో ఎంతమంది పెద్దికి గండం పోయి మంచి అమ్మాయితో పెళ్లి జరగాలనుకుంటున్నారు, మరి మనీషాతో జరగాలనుకుంటున్నారా, గాయత్రితో జరగాలనుకుంటున్నారా పెద్ద పెళ్లి? మరి అలా అనుకునేవారు లైక్ వేసి కామెంట్ చేయండి. అలాగే మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలి, వాళ్ళిద్దరు ప్రేమగా ఉండాలనుకునే వాళ్ళు కూడా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.